ఈ జీవితం అశాశ్వతమని అందరికీ తెలుసు. చచ్చేలోపు ఏదో ఒకటి సాధించాలి అని ఒక లక్ష్యం పెట్టుకుని బ్రతకకపోతే మనం జీవిస్తున్న ప్రతి క్షణానికి అసలు అర్థమే లేదు. ఏదైనా రంగంలో విజయం సాధించాలనుకునే వారికి ముఖ్యంగా ఉండవలసిన కొన్ని లక్షణాలను చాణక్యుడు తన అర్థశాస్త్రంలో ప్రస్తావించాడు. వాటిలో అతి ముఖ్యమైన వాటిని మీతో పంచుకుంటాను, సరేనా? మనం చేయబోయే మంచి పని పట్ల విమర్శించే వారి మాటలకు కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. తొందరగా నిర్ణయం తీసుకోని వారు, సమయాన్ని వృధా చేసేవారు జీవితంలో గెలుపును సాధించలేరు. గతంలో చేసిన పొరపాట్ల నుండి పాఠం నేర్చుకొని ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆత్మీయులను మోసం చేసి విలువలను, సిద్ధాంతాలను ఫనంగా పెట్టి విజయాన్ని సాధించిన వారు భవిష్యత్తులో ఘోరమైన ముగింపును చవిచూస్తారని మరచిపోకూడదు. అక్రమంగా సంపాదించిన అధికారం కావచ్చు, ధనం కావచ్చు, ఇవి ఎల్లప్పుడూ శాశ్వతం కానే కాదు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నేనేం చెయ్యాలి, దీని వలన ఫలితం ఏమిటి, దీని పర్యవసానం ఏమిటి అనే 3 ప్రశ్నలను మనకు మనం వేసుకోవాలి. ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. తీసుకునే నిర్ణయం ఏదైనా సరే మన మీదే కాదు, మన వారి మీద కూడా దాని ప్రభావం ఉంటుందని మర్చిపోకూడదు. విజయం సాధించే క్రమంలో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని లక్ష్యాన్ని చేరుకోవడం నాయకునికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంతో ముందుకు సాగుతూ తమపై పడుతున్న ఆ కష్టాల యొక్క ప్రభావం ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడాలి. విజయం సాధించాలనుకునేవారు ఎదుటివారి కరుణ, సహాయం కోసం ఎదురు చూడకూడదు. ప్రశంసలకు పడిపోకూడదు. ఇతరుల మెప్పు కోసం తహతహలాడకూడదు. మిత్రులతో సన్నిహితంగా ఉంటూ శత్రువులతో అప్రమత్తంగా ఉండాలి. మిత్రమా, వీటిని ఆచరించడం కష్టమేమో గాని అసాధ్యమైతే కానే కాదు. కష్టపడకుండా ఫలితాన్ని ఆశించడం కూడా ధర్మం కాదు కదా. కష్టపడదాం, ఇష్టంగా కష్టపడదాం. ఆ తరువాత వచ్చే విజయ ఫలాన్ని ఆస్వాదిద్దాం. ఏమంటారు?